తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి అయితే నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించి జీపీఎఫ్కు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికింకా కలపలేదు. అదే ఇందుకు కారణం. ఏడుకా ఏడు వడ్డీ జమ అయితే అసలు సొమ్ముగా మారుతుందని, దానిపై మళ్ళీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ గతేడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టంతో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలోనూ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎఫ్లో జమ చేసే బదులు ఏ బ్యాంకులోనూ జమ చేసుకుంటే ఖచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భవిష్యత్ నిధి ఖాతాలు ఉంటాయి. ప్రతి నెలవారీ మూల వేతనాల నుంచి కనీసం 6% సొమ్మును మినహాయించి జీపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంటుంది. కొంతమంది ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎక్కువ మొత్తంలో కూడా జీపీఎఫ్ కింద మినహాయింపు చేసుకుని ఆ ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. పదవి విరమణ పొందిన తర్వాత ఈ జీపీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఉద్యోగి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సర్వీస్ మధ్యలో కూడా ఇళ్ల నిర్మాణం, పిల్లల పెళ్లి కోసం పార్ట్ ఫైనల్ ఉపసంహరణ కింద కొంత సొమ్మును తన ఖాతా నుంచి తీసేసుకోవచ్చు. ఉద్యోగులకు వేర్వేరు జీపీఎఫ్ ఖాతాలు అందరూ ఉద్యోగులకు ఒకేలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సొమ్ము అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుంది. జిల్లా పరిషత్లు, మండల పరిషత్తుల కింద పనిచేసే ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖలోని ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సొమ్ము మాత్రం జిల్లా పరిషత్ జీపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుంటుంది. అయితే ఈ ఖాతాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ఈ దృష్ట్యా ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన భవిష్యత్ నిధి సొమ్మును ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇలా వినియోగించుకుంటున్నందుకు గాను ఉద్యోగుల సొమ్ముకు ప్రభుత్వం వడ్డీని కలపాల్సి ఉంటుంది. జీపీఎఫ్ సొమ్ముపై 7.8% మేర వార్షిక వడ్డీని జమ చేయాల్సి ఉంటుంది. దీంతో జీపీఎఫ్ ఖాతాలో 4 లక్షల సొమ్ము కలిగి ఉన్న ఉద్యోగికి ఏడాదికి గాను వడ్డీ రూపంలో దాదాపు 30,000 దాకా జమ అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముకు 2023 సంవత్సరానికి సంబంధించి వడ్డీని ఇప్పటికీ కలపలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ముఖ్యంగా జడ్పీ జీపీఎఫ్ ఖాతాలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులకి ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ సమస్య అయితే ఎదురైంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం ఈ వడ్డీని అయితే జమ చేయాలి. తమకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు అడుగుతున్నారు.